బంగ్లాదేశ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మెరుగైన రికార్డుంది. అంతర్జాతీయ టీ20లో 12 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 454 పరుగులు సాధించాడు. యావరేజ్ 37.83. 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 141.43. అత్యధిక స్కోరు 89 పరుగులు. అయితే ఈ ఏడాది లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్ లో రోహిత్ 9 సార్లు అవుట్ అయ్యాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో వేరియేషన్ చూపించిన బౌలర్లకు 3 సార్లు చిక్కాడు. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పై రోహిత్ కు మంచి రికార్డుంది. 72 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్ లో 3 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 169.44. బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 193 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. యావరేజ్ 96.50. స్ట్రైక్ రేట్ 122.15. బంగ్లాదేశ్ పై హార్దిక్ పాండ్యా 4 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 51 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 164.51. బంగ్లాదేశ్ పై సూర్యకుమార్ యాదవ్ ఒకే మ్యాచ్లో బరిలో దిగాడు. 30 పరుగులు సాధించాడు. 187.50 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పై ఒకే మ్యాచ్ ఆడిన అక్షర్ పటేల్ 7 పరుగులకు పరిమితమయ్యాడు. బౌలింగ్ లో బంగ్లాదేశ్ పై చాహల్ కు మంచి రికార్డుంది. 6 మ్యాచ్ల్లో చాహల్ 9 వికెట్లు తీశాడు. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2 మ్యాచ్ల్లో బరిలో దిగిన హర్షదీప్ సింగ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. శివం దుబే 4 మ్యాచ్ల్లో బరిలో దిగి 3 వికెట్లు తీశాడు. జడేజా కూడా 4 మ్యాచ్ల్లో 3 వికెట్లు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ పై జస్ప్రీత్ బుమ్రా 3 మ్యాచ్లు ఆడాడు. 2 వికెట్లు తీశాడు. గత రికార్డులు ఎలా ఉన్నా ఆంటిగ్వాలో ఎవరు మెరుస్తారనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి చూపు పడబోతోంది. శివం దుబే ఆట తీరుపైన ఫోకస్ ఉండనుంది. బౌలింగ్ లో బుమ్రా, హర్షదీప్ ఫామ్ లోనే ఉన్న జడేజా వికెట్ల మూత మోగిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. యాంటిగ్వా పిచ్ అటు పేస్ ఇటు స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో భారీ స్కోర్ ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.